అంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. నిన్నటి ఆదివారం రోజు వీడియో ఇది. ఆదివారం రోజు మా పెద్దలకు వచ్చేసి సాంబ్రాణి వేసుకున్నాము. అది ఏ విధంగా అనేది కొంచెం వీడియో తీసినాను, చూపిస్తాను. మరి ఉదయాన్నే లేస్తానే ఇంకా మాపు పెట్టేసి కల్లాపు చల్లేసినాను. ఇగో ఈ విధంగా పేడ చల్లేసేసి ముగ్గు పెట్టాము. కార్యక్రమం చేసేటప్పుడు పెద్దలకి ఏమన్నా చేసుకునేటప్పుడు ముగ్గు అనేది పెట్టము. ఈ విధంగా పూజా గదిలోకి వెళ్ళము. పూజ మటుకు చేసుకోము. పెద్దల కార్యక్రమం ఒకటే చేస్తాము. ఇంకా వంటలన్నీ కానీ అయినాయి. ఇంకా గోమాత వచ్చింటే అమ్మకు ఉదయాన్నే వచ్చిందిలేండి. 6 గంటలకే డోర్ దిగిస్తానే వచ్చింది. ఆ తల్లికి వచ్చేసి బెల్లము, పొటాటో, టమోటా పెట్టి నమస్కారం చేసుకున్నాము. పెద్దల ఆహ్వానంగా డోర్ తీస్తానే మంచి శకునంగా కానీ భావించినాను నేనైతేనా. మంచిది కదా ఇట్లాంటివన్నీ. మరి వచ్చేసి వంటలు ఏం వీడియో తీయలేదు. ఏమేమి చేసినామంటే చికెను, చిత్రాన్నము, వైట్ అన్నము, మళ్ళీ దోశ, ఎగ్గు, అలసందలు ఉడికిచ్చి తీసినాము. మళ్ళీ అలసంద కర్రీ కానీ, మళ్ళీ శనగపిండి వడలు, మళ్ళీ వచ్చేసి పానకము అనేది పెడతాము. అంటే చిత్రాన్నము, శనగపిండి వడలు అనేది ఇంక అవ్వ తింటుంది, అవ్వకి ఇష్టము. నేను అలసంద కర్రీను, దోశ, వైట్ రైస్ తింటాము. కలర్ రైసు, చికెన్ బిర్యానీలు అట్లాంటివన్నీ మా పెద్దలు పూర్వీకులు తినేది లేదంట. మా అవ్వ అంటుంది. నేను అడిగినాను, ఇవి తింటాన్రి అని. ఇంకా చిత్రాన్నము, శనగపిండి వడలు ఇంకా చేసినాం కదా, మా అత్త బాగా తింటుంది అని అంటే సరేలే అనేసి పెట్టేసినాను. మా వారి వాళ్ళ నాన్నగారును, వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మమ్మ, తాత, మా అవ్వ వచ్చేసి వాళ్ళ అమ్మను నాన్నగారు ఇంట్లో ఫోటోగా పెట్టుకుంది. ఇంకా పెద్దల పండగ, పెద్దలకు సాంబ్రాణి వేస్తానమనేసి వాళ్ళ ఫోటో కానీ పెట్టి సాంబ్రాణి ఈ విధంగా వాళ్ళకు పుష్పాలు అన్నీ పెట్టినాము. అవ్వకు వచ్చేసి 2 అత్తగారు. ఒక అత్త వచ్చేసి ముత్తైదుగా చనిపోయింది. ఒక అత్త వచ్చేసి మా తాతగారు చనిపోయిన తర్వాతే చనిపోయినారు. అవ్వ వచ్చేసి 2 అత్తగారు కాబట్టి అప్పుడు వాళ్ళ మామకు 2 వివాహాలు. అందుకనేసి ఇద్దరికి బట్టలు పెట్టాలా, అవ్వ ఉంది కాబట్టి అనేసి ఒక అత్త ముత్తైదు అనేసి ఆమెకు చీర, జాకెటు, తాంబూలము, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు, మనము ముత్తైదుకు తాంబూలం ఏమేమి ఇస్తామో ఆ విధంగా సుమంగలికి ఆ విధంగా తాంబూలం పెడతారు. ఇంకొక ఆమె భర్త చనిపోయింది కాబట్టి ఆమెకు చీర, జాకెట్ పెట్టింది. మళ్ళీ మేము వచ్చేసి మా తాతకు వచ్చేసి, మా తాత అంటే మా శ్రీవారి వాళ్ళ నాన్నగారికి వచ్చేసేసి ఇంకా బట్టలు పెట్టుకొని ఈ విధంగా స్వీట్లు, పండ్లు అన్నీ మనకు ఉండేటివన్నీ, మనకి ఏం లేకున్నా కానీ దక్షిణం వైపు తిరిగి ఒక్క నమస్కారం పెట్టుకున్నా చాలంట. మనకి ఏ రోజు చనిపోయినారో తెలియని వాళ్ళు మహాలయ అమావాస్య రోజు ఈ విధంగా నమస్కారం పెట్టుకున్నా చాలు. మన దగ్గర ఇవన్నీ పెట్టల్లా అని కానీ ఏం లేదు. మాకైతేనా మా కుటుంబంలో పద్ధతి వచ్చేసి నాన్ వెజ్ పెట్టేసేసి ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నోళ్ళకైతేనా మళ్ళీ స్వీట్లు, చిత్రాన్నం, పొంగల్ అట్లాంటి వాళ్ళకి ఏమి ఇష్టమో అవి పెట్టేసి ఈ విధంగా కార్యక్రమము చేసుకుంటారు. ప్రతి సంవత్సరము ఈ విధంగా మహాలయ అమావాస్య రోజు చేసుకుంటాము. మా తాత చనిపోయిండే రోజు కానీ మీకు ముందు వీడియోలో 2 నెలల కింద చనిపోయిందంటేనే అప్పుడు వీడియోలో కానీ పెట్టినాను. మనము సంతోషంగా పండగ చేసుకొని వాళ్ళకి సాంబ్రాణి వేసేసి ఈ విధంగా చేసుకుంటే వాళ్ళు ఆనందిస్తారంట, చాలా ఆనందపడతారంట. మనం సంతోషంగా పిల్లా పాపలతో సాంబ్రాణి వేసుకొని కుటుంబంలో కలతలు రాకోకుండా ఆ రోజు కార్యక్రమం చేసుకుంటే వాళ్ళు చూసి ఆనందించి పోతారంట. ఇంకా మళ్ళీ సాయంత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మా నానమ్మ, మా తాత ఫోటో అయితే లేదు. మా డాడీ చిన్నతనంలోనే మా తాత చనిపోయినాడు, మా పెద్దనాన్న కానీ చనిపోయినాడు. వాళ్ళందరి పేరు చెప్పి కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఈ ఇంట్లోనూ సాంబ్రాణి వాళ్ళ పేరు చెప్పి వేసినాము. కానీ ఆ ఇంట్లో కానీ కార్యక్రమం పోయి సాంబ్రాణి పేరు చెప్పి సాంబ్రాణి వేసి నమస్కారం చేసుకొని వచ్చినాము. ఈ విధంగా పుట్టినింట్లోనూ చేసినాను, అత్తింట్లోనూ నా పద్ధతి ప్రకారము, నా బాధ్యత ప్రకారము నేను నెరవేర్చినాను. నేను మా శ్రీవారి ఇద్దరు మరి సాయంత్రం మరి వచ్చేసి కుక్కకు కానీ మనం ఆ రోజు ఏం చేసుకుంటామో ఒక ఇస్తర వేసేసి అన్నీ వడ్డిస్తేనా చాలా మంచిది. పేదలకు పెట్టినా మంచిది. ఏదో ఒక రూపంలో ఎవరికో ఒకరికి పెడితే మంచిది. ఉదయాన్నే గోమాత వచ్చింది. మళ్ళీ కుక్కకు కానీ కడుపు నిండా ఇంకా తిని ఇడిచిపెట్టే అంత భోజనం పెట్టి పంపించినాము. ఈ విధంగా మా పెద్దల కార్యక్రమము జరిగింది. మనం మరొక వీడియోలో కలుద్దాం.